కొండగట్టు అంజన్న దర్శనం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు వీర మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని వీర మహిళలు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామికి జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేసారి. ఇచ్చిన మాట ప్రకారంగా 35 కోట్లతో పూర్తిగా వసతి గృహాల సముదాయాన్ని, అదేవిధంగా మహామంటప నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. అయితే పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటుగా జనసేన నాయకులు వీర మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్, షేరిలింగంపల్లి. నేను అఫీస్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి నాయుడు నా పేరు. ఇప్పుడు అంత దూరం నుంచి మేము తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇస్తారో 100% అది నిరూపించుకుంటారు, నిలబెట్టుకుంటారు. చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగారు. అది ఆంధ్ర పార్టీ, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 5 అని వాగారు. అలాంటి వాళ్ళకి ఈ రోజున చాలా గట్టి సమాధానం ఇది మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అక్కడ ఆంధ్రాలో ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే అయ్యారు. రాబోయే రోజుల్లో మన తెలంగాణలో ఖచ్చితంగా సీఎం, ముఖ్యమంత్రి ఆయనే, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా అది మాత్రం 100% జరిగిద్ది. పార్టీ జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. మేడం, లోపల మీకు సమావేశం నిర్వహించారు కదా, రాజకీయంగా కావచ్చు, మీ భవిష్యత్తు మీద మీరేమైనా అడిగారా, లేక పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్పారా? ఆయనే చెప్పారు. ఏమని చెప్పారు? ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నాం అనేది ఆయన తెలుసు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఒక పట్టు పడితే అది ఉక్కి పిడికిలాగా, అది ఎలాంటి కష్టమైనా సరే, కష్టమైన నష్టమైనా ఒక్కసారి పట్టుకున్నామంటే విడిచిపెట్టమని ఆయన 100% తెలుసు. మీలాంటి యువత ముందుకొస్తే నేను మీకోసం ఏదైనా చేస్తాను. మీరైనా నేనైనా ఎవరమైనా సరే దేశాన్ని బాగుపరిచే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కావాలి. డబ్బు ముఖ్యం కాదు, యువత ముందుకు రావడం ముఖ్యం అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయంగా పోటీ చేసే అవకాశాలు ఏమైనా చెప్పారా? ఖచ్చితంగా ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాసి పెట్టుకుని ఇప్పుడు GHMCలో కూడా మేము పోటీ చేయాలనుకుంటున్నాము. మేము కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ సంఖ్యాబలాన్ని పెంచుకొని తెలంగాణకు ఆయన తీసుకొస్తాము, అది మాత్రం గ్యారంటీ. ఇక్కడ మరొక జనసేన నాయకుడు ఉన్నారు, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఉమ్మడి నల్గొండ జిల్లా అండి, అది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రెసిడెంట్ నేను, అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేను. పవన్ కళ్యాణ్ ఇక్కడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. జనసేన తెలంగాణలో కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు నాయకులతో సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ఆయన ఎప్పుడు చెప్తుంటారండి, కొండగట్టు అనేది ఆయనకి పునర్జన్మ ఇచ్చిన నేల అని. ఆంజనేయ స్వామి అన్న, కొండగట్టు ఆంజనేయ స్వామి అన్న ఆయనకు చాలా ఇష్టం. ఆయన దైవ సాక్షిగా మనస్ఫూర్తి కానీ కొండగట్టు ఆంజనేయ స్వామిని పరిగణలోకి తీసుకుంటారు. ఆయన ఇంతకుముందు గతంలో వారాహి పూజ ఇక్కడే చేయించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఇక్కడికే వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏమైతుందంటే, ఇప్పుడు ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఆ టెంపుల్ వాళ్ళు, అర్చకులు అందరూ అడిగారు, ఇట్లా స్వాములు దీక్ష విరమించినప్పుడు ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా ఇక్కడ వసతి గృహాలు లేవు అని ఇచ్చినప్పుడు ఆ మాట ఆయనకి ఎంత ఇష్టం ఉంటే విత్ ఇన్ గవర్నమెంట్ 1.5 ఇయర్లోనే ఆ గవర్నమెంట్ తోటి ఫోర్స్ చేసి 36 కోట్ల రూపాయల నిధులు ఒక తెలంగాణకి ఇచ్చారంటే తెలంగాణ పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి, ఆయనకి దేవుడు అంటే కొండగట్టు అంటే ఎంత ఇష్టం ఉండదో ఒకసారి ఆలోచించాలి, మనం అర్థం చేసుకోవాలి. అంత ప్రేమతో ఆయన ఇవ్వడం జరిగింది. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక ఇన్స్పిరేషన్, అది మోటివేషన్. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటలు ఒక్కొక్కరి కళ్ళలో ఆనందం. ఇంత టైం ఇచ్చి తెలంగాణ గురించి ఇంత ఆలోచించారంటే, ప్రతి అణువు ప్రతి పాయింట్ చెప్పారంటే మాకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇక్కడ మరికొంతమంది వీర మహిళలు, జన సైనికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాటూరుపేట, మధుర మండలం, ఖమ్మం జిల్లా అండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి టెంపుల్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఏమి చేస్తారో అది ఇది అన్నారు, అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత గొప్పగా అసలు 96 రూములు కట్టిస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా తెలంగాణను కూడా డెవలప్ చేసుకోవడానికి వస్తారు పవన్ కళ్యాణ్ గారు. లోపల జన సైనికులతోని, మీ వీర మహిళలతోని సమావేశం నిర్వహించారు కదా, ఏం చెప్పారు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా పార్టీని నడపాలి, నేనుంటా అండగా అని చెప్పారు. మంచిగా ఖచ్చితంగా నేను ఇప్పుడు రాపోయిన ముందు ఉంటా అని చెప్పారు. ముందు భవిష్యత్తులో నేను ఖచ్చితంగా ఉంటా, ఖచ్చితంగా మన ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపియాలి. అందరూ ఇంత ఇదిగా పోటీ చేశారు, ఒక పల్లెటూరు నుంచి 50% గెలిచారు, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం జిల్లా ఇల్లందు కాన్స్టిట్యున్సీ. అయితే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకి ఇంత అమౌంట్ ఇస్తారని ఎవరు ఊహించుకోలేదు. ఇంకోటి అది కాకుండా మళ్ళీ వార్డుగా, సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళని కూడా కలవటం జరిగింది.
ఇంత మంచి నాయకుడిని అసలు ఎప్పుడు చూడలేదు. అంత మంచి వ్యక్తి ఇవాళ అమౌంట్ ఇచ్చేసి కూడా పేద కుటుంబం సర్పంచ్ వార్డు మెంబర్లు పోటీ చేసిన వాళ్ళను కలవడం జరిగింది. మంచి వ్యక్తి, స్వాగతిస్తున్నాను. జనసేన పార్టీ ఇల్లందు కాన్సెన్సీ. ఏం చెప్పారు మీతో పవన్ కళ్యాణ్? మాతో ఏం చెప్పారంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని పని చేయండి. అయ్యే ఫలితాలు వస్తాయి, కానీ మీరు దాని గురించి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మంచి పని చేయండి, గ్రామంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేయండి, అలాంటి ఆదేశం అయితే ఇచ్చారు. మాకు మంచి నాయకులు కావాలి, మనం గెలుపు కోసం పోరాటం చేయాలని ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఇది మొత్తంగా తెలంగాణలో 50% పైగా కేవలం పిలుపు పైననే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన స్థానాలు గెలిచామనేటువంటి ఒక సమావేశాన్ని జన సైనికుల నుంచి పవన్ సందేశంగా తెలుస్తోంది. రాబోయే కాలంలో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుంది, ఆయనను సీఎంగా చూడాలనేది జన సైనికులు, వీర మహిళల కోరిక అనేది పెద్ద ఎత్తున వారి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ మోసిక్తో ఋషికేష్, 99 టీవీ, కొండగట్టు నుంచి.